నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హైడ్రా ప్రకంపన సృష్టిస్తోంది. ఓవైపు హైడ్రా దూకుడు సాగుతోంది. ఎంతటి వారినైనా ఖచ్చితంగా అక్రమ భవనాలు, చెరువుల ఆక్రమణలు తొలగింపే లక్ష్యంగా ఇవాళ ముందుకు సాగుతోంది. నాగార్జున సైతం ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చి నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ రాజకీయంగా అనేక ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య హైడ్రా కేంద్ర బిందువు అవుతోంది. చాలా మంది నాయకుల భవనాలు, ఫామ్ హౌస్లు కూడా ఇవాళ హైడ్రా కూల్చాలంటూ ఒక పెను సవాల్ రాజకీయ నాయకులందరూ విసురుతున్నటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లో సామాన్య మధ్యతరగతి జీవుల పరిస్థితి ఏంటి, మరి హైడ్రాకు పెరుగుతున్నటువంటి ప్రజా మద్దతు మరి రేవంత్ని ఎనలేని కీర్తి పుటల్లోకి లిఖించబడుతుందా, మరి కీర్తి పెరుగుతుందా? సో ఎట్లా చూడాలి? హైడ్రా వ్యవస్థకి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా హైడ్రాను లాంటి వ్యవస్థను తీసుకురావాలని చాలా మంది కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో హైడ్రా గురించి, వాటి వ్యవహారం గురించి మాట్లాడడం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, హైడ్రా ఇవాళ దూకుడు కొనసాగుతుంది, ఎవరిని వదిలే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు హైడ్రాకి, ఖచ్చితంగా కూల్చాల్సిందే అంటున్నారు. ప్రజల మద్దతు కూడా కొంత వస్తోంది వాస్తవానికి కూడా. ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా కూల్చివేతలు కరెక్టా కాదా, సమర్థనీయమా కాదా, ఎట్లా చేస్తారు? సమర్థనీయమేనండి. హైడ్రా కావాలి, వాళ్ళ ఎప్పుడో కావాలి. అసలు ఇలాంటి పని కేసీఆర్ చేయాలి లెక్క ప్రకారం. కేసీఆర్ కూడా మొదట్లో కొద్ది కూలగొట్టాడుగా. ఎందుకు? తెలుగుదేశంలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకుంటానికి. అదే ఇవాళ బీఆర్ఎస్ కూడా అదే అంటుంది, మా మీద హైడ్రా పేరుతో కుట్ర చేసి ఎమ్మెల్యేలు లాక్కునే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపణ. అంటే అప్పుడు మీరు చేసిందని ఒప్పుకుంటున్నారా? అప్పుడు మీరు అందుకే చేశానని ఒప్పుకుంటున్నారా? అప్పుడు మాలాంటి వాళ్ళం అంటున్నాము, మీరు కాదు కాదని అంటారుగా. అంటే మీరేమో కాదు, వీళ్ళేమో అవునా? అందుకని ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది కాదు. ఇప్పుడు మీరు ఆ రోజు తూతూ మంత్రంగా మొదలెట్టింది, ఇప్పుడు వీళ్ళు ఆపట్లేదు కదా. మీరు ఆపేశారు కాబట్టి కదా మీ మీద మరకబడింది. ఇప్పుడు అసలు హైడ్రా పుట్టే 15 రోజులైంది. 15 రోజుల్లోనే దాని భవిష్యత్తుని ఎట్లా నిర్ణయిస్తారు? మీరు ఏం చేయబోతుంది, ఎట్లా చేయబోతుంది అనేది మీరు ఎట్లా చెప్తారు? చేస్తామని చెప్తున్నారుగా. చేయలేదనుకోండి, మీకంటే ఎక్కువ అబాస్ పాలవుతాడు రేవంత్ రెడ్డి. ఆయన అబాస్ పాలవ్వాలని అనుకుంటాడని నేను అనుకోను. అందుకని చెప్పి ఇవాళ సామాన్య ప్రజలు కూడా ఎందుకు హైడ్రాని ఒప్పుకుంటున్నారు, హైడ్రాకి ఎందుకు అనుకూలంగా ఉన్నారు? ఇవాళ కొన్ని చోట్ల హైడ్రాకి సమర్థిస్తూ మార్నింగ్ వాకులు, ఈవినింగ్ వాకులు జరుగుతున్నాయి. ఎందుకు ఇదంతా? ఎందుకంటే ప్రజలు కూడా విసిగిపోయారు. నాలాలు పొంగటం, వరద నీటి కాలువల మీద ఇళ్ళు కట్టేసేసుకోవటం, ఎంక్రోచ్మెంట్లు అయిపోవటం, రోడ్లు ఎంక్రోచ్ చేయటం, ఎవరి ఇష్టానికి వాళ్ళు. ఒక్క చిన్న చోటా మోటా నాయకుడు తెలిస్తే చాలు, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి ఎవరు చేయగలిగినంత వాళ్ళు చేసేసారు. ఇవాళ అసలు వాళ్ళు చేసిన పనులు సమర్థించుకుంటానికి పార్టీలు కూడా మారుతున్నారు. అలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చింది చెరువుల గురించి, చెరువుల పరిరక్షణ ఉద్యమం ఈవేళ వచ్చింది కాదు. అది చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది. అది క్లీన్ అండ్ గ్రీను, మీకు గుర్తుంటే నీరు మీరు, విజన్ 2020, జన్మభూమి, వీటిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ ఆ రోజు మొదలైంది. ఆ రోజే వాళ్ళు FTL ఫిక్స్ చేశారు, బఫర్ జోన్ ఫిక్స్ చేశారు. చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని తొంగలో తొక్కినాయి. ఆ తొంగలో తొక్కిన వాళ్ళల్లో మొదటి అడుగులో ఉన్నది, బాగా విలువలు పెరిగిన తర్వాత మొదటి అడుగులో ఉన్నది నాగార్జున. ఇప్పుడు ఈ చెరువుల ప్రాబ్లము, ఈ FTL, బఫర్ జోను, ఇలాంటి కాన్సెప్ట్లు అండి వ్యవసాయ భూమిగా ఉన్నంత వరకు ఏమీ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే వ్యవసాయేతర భూమిగా మారుతుందో అప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఇప్పుడు వ్యవసాయేతర భూమిగా మార్చాలి అంటే కన్వర్షన్ చేసుకోవాలి. ఈ కన్వర్షన్ చేసేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి. మామూలు అప్పుడు రావు రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఒక చెరువు ఉందండి, చెరువు పక్కన FTL ఉంది, FTL పక్కన బఫర్ జోన్ ఉంది, చెరువుల డిమార్కేషన్ కూడా జరిగింది, ఈ లైన్స్ కూడా ఫిక్స్ చేసేసారు, అయిన తర్వాత వ్యవసాయమే చేస్తున్నారు. అప్పుడు అతిక్రమించేది ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, బఫర్ జోన్లో కూడా మీరు మొక్కలు వేసుకోండి అనే చెప్తున్నారుగా, శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దనే చెప్తున్నారుగా. బఫర్ జోన్గా వాడండి అంటున్నారు, మొక్కలు పెట్టండి అంటున్నారు. అదే నాగార్జున ఇప్పుడు అదే బఫర్ జోన్లో మొక్కలేసి ఉంటే ఇవాళ ఇంత అప్రతిష్ట పాలయ్యేవాడు కాదుగా. ఇప్పుడు ఫామ్ కట్టుకుంటే అయిపోయింది. ఒకప్పుడు ఫామేనండి అది.
ఫామ్ హౌస్ ఉంది నాకు తెలిసిన తర్వాత కూడా. 25 ఏళ్ల క్రితం ఫామ్ హౌస్ ఉంది అక్కడ, పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి అక్కడ. ఒక పక్క వృక్షాలు కమర్షియల్ గా వాడుకుంటారు. దాన్ని ఇప్పుడు వాళ్ళ నాన్న హయాంలో అది వ్యవసాయమే జరిగింది అక్కడ. ఆయన నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, నేను మాదాపూర్లో పండించిన బియ్యమే తింటాను, అక్కడ కూరగాయలే తింటాం, మేము న్యాచురల్గా పండించుకున్న కూరగాయలే తింటామని ఆయన ఇంటర్వ్యూలో చెప్తుండేవాళ్ళు. ఆయన అక్కడే కూర్చొని అక్కడే అన్నీ చేస్తుండేవాళ్ళు. ఆయన హయాం అయిపోయిన తర్వాత ఈయన జనరేషన్ మారింది కదా, ఈయనకి కమర్షియల్ ఆస్పెక్ట్ ఎక్కువ, అందుకని వ్యవసాయం ఇక్కడ చేస్తే ఏమొస్తుంది అని చెప్పి ఎక్కడో చోట చేసుకోవచ్చులే అని చెప్పి ఆయన దాన్ని మొత్తం మార్చేసేసి ఆ చెట్లన్నీ కొట్టేసేసి ఆ రూము మరి ఉంచారో తీశారో తెలియదు కానీ అక్కడ ఈ కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆ బఫర్ జోన్ని వదిలేసేసి యువతల కమర్షియల్ యాక్టివిటీ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండేది కాదు. ఆయన అలా చేయకుండా బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్లోనేమో నిర్మాణాలు చేపట్టి ఈ మంచి ల్యాండ్ని అట్లా అట్టి పెట్టుకున్నారు. అట్టి పెట్టుకోవటం వల్ల ఏం జరిగింది, పైగా అట్టి పెట్టుకున్న ఆయన అట్టి పెట్టుకున్నట్టు ఉండకుండా దాన్ని రెగ్యులరైజేషన్ కోసం వెళ్ళాడు బీఆర్ఎస్లో. బిల్డింగ్ రెగ్యులరేషన్ బీఆర్ఎస్లో వెళ్ళాడు. బీఆర్ఎస్లో వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారంటే మేము చెయ్యము అన్నారు, చెరువు పక్కన చెయ్యము అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎఫ్టీఎల్ ఉంటుంది, ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది అని. ఆ ఫైల్ అట్లా ఆగిపోయింది. మరి కోర్టు ఎప్పటి నుంచో చెప్తుంది, 2014లో చెప్పింది ఏమని, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి అక్కడ, బఫర్ జోన్ ఫిక్స్ చేయండి అని. ఎందుకు, ఎవరు ఆపారు ఇది? నాగార్జునే ఆపించుకున్నాడా, కేటీఆర్ ఆపించాడు? కానీ ఇవాళ నా తప్పేమీ లేదు, నన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని నాగార్జున స్వయంగా చెప్తున్నారు. కాదండి, ఆయన భూమి అది. నేను కూడా చెప్తున్నా, ఎఫ్టీఎల్ భూమికి కూడా, ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండ్ కూడా పట్టా ఉంటది. కానీ ఇంత కాంక్రీట్ జంగల్ డెవలప్ అయిన తర్వాత మాదాపూర్ లాంటి ఒక హార్ట్ సిటీలో ఇప్పటికి కూడా అంత ప్రైమ్ ఏరియాలో మొక్కలు పండించుకోమంటే ఎవరు పండించుకుంటారు? పండించుకోవాలండి, తప్పదు. ఆ ల్యాండ్ మొత్తాన్ని పండించుకోమనట్లేదుగా. ఏదైతే బఫర్ జోన్లో ఉందో అంతవరకే మొక్కలు వేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ చెరువు 29 ఎకరాలండి, 29 ఎకరాలు 6 గుంటలు. ఇవాళ ఎంత ఉంది ఆ చెరువు? ఎవరి కాళ్ళు ఒక్క నాగార్జునే తిన్నాడు, చెరువు అంతా తినేశాడని అనట్ల. నాగార్జున ఎఫ్టీఎల్కి పట్టా ఉంది, బఫర్ జోన్లో పట్టా ఉంది. ఇప్పుడు వ్యవసాయ కార్యక్రమాలు చేసేటప్పటికి, వ్యవసాయేతర కార్యక్రమాలు చేసేటప్పటికి రూల్స్ మారుతాయి. రూల్స్ మారినప్పుడు రూల్స్ మార్చాలా అక్కర్లేదా, ఇంప్లిమెంట్ చేయాలా అక్కర్లేదా? సరే, ఒక నాగార్జునకి ఇంప్లిమెంట్ చేసుకోవాలని, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అంటారు. కాదు, నాగార్జునకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తుంది, ఏమో గుడిగురాలు. అదే అంటున్నాం మేము కూడా. నేనేమంటున్నానంటే ఇవాళ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు హెచ్ఎండిఏ, ఇరిగేషన్, జిహెచ్ఎంసి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఇవాళ హైడ్రా పేరుతో వచ్చి కూల్ చేస్తే దాన్ని ఎవరిని బాధ్యులు చేయాలి? మరి అధికారులు ఎందుకు బాధ్యులు చేయట్లేదు? ఆనాటి అధికారులనే చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ టాపిక్ నాగార్జున టాపిక్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉందండి. అయితే ఈయన ఏం చెప్తాడంటే, నేను తాత్కాలిక కట్టడాలే కట్టాను అని చెప్తాడు. పైగా నా ల్యాండ్లో నేను కట్టుకుంటాను అంటాడు. మీ ల్యాండ్లో మీరు కట్టుకుంటానంటే కుదరదండి. ఇప్పుడు ఇళ్ల మధ్యలో బార్ పెడతానంటే కుదరదు కదా, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా. మీరు ఆ గైడ్ లైన్స్ ప్రకారం కనుక అక్కడ మీరు వ్యవహారాలు నడిపినట్లయితే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. 2014లోనే ప్రజా ఉపయోగ వాయిద్యం వేసిన వాళ్ళ కోసం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు వేసిన వాళ్ళ కోసం ఏం చెప్పారు అంటే, అక్కడ బఫర్ జోన్ ఫిక్స్ చేయండి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి అని చెప్పారు. ఎందుకు చేయలేదు? మీరు నాగార్జున తోటి మీకున్న లాలూచి ఏంటి చెప్పండి, చెప్పాలిగా. కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు అక్కడ? కేటీఆర్ సమాధానం చెప్పాలి కదా. మరి అందుకోసం ఏంటి అంటే, ఇప్పుడు నాగార్జున అంశం పక్కన అయిపోయింది కదా, కూలగొట్టేశారు కాబట్టి మనం ఇంకెక్కువ ఇంటర్వ్యూ కూడా కాకూడదు. కానీ ఓవైసీ సంబంధించి కాలేజీ పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు ఓవైసీయే కాదు, ఫాతిమా గానీ, అనురాగ్ కాలేజ్ గానీ, లేదంటే మల్లారెడ్డి గానీ, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి గానీ, ఇవన్నీ కూడా విద్యా సంస్థలు కాబట్టి హైడ్రా అధికారిగా ఉన్న కమిషనర్ రంగనాథ్ ఏమంటారంటే, విద్యా మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ నడుస్తుంది కాబట్టి మేము విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎమ్మటే కూల్చివేతల కార్యక్రమం చేయము, వాళ్ళకి కొంచెం సమయం ఇస్తాం, వాళ్ళని కొంత రీఆర్గనైజ్ గా వాళ్ళు కొంత మార్చుకున్న తర్వాత అప్పుడు మేము వాళ్ళు కూల్చుకుంటే మరీ మంచిది, లేదంటే మేమే కూలుస్తాము. చూడాలంటే ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీలు కాలేజీలు అయితే ఒక న్యాయము, మిగతా అయితే ఒక న్యాయం అనే చర్చ కూడా వస్తుంది. అట్లా కాదు, అంటే హైడ్రా వెనక్కి తగ్గిందా అనే ఒక చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు హైడ్రా వెనక్కి తగ్గదు, తగ్గితే ఇంకా పులిమేంచి రేవంత్ రెడ్డి కిందకి దిగినట్టే.
అంతేనా? అంటే అంతే. రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నాడు. అంతే. హైడ్రా కార్యక్రమం ఎత్తికెత్తుకొని పులి మీద స్వారీ చేస్తున్నాడు. చెయ్యాలి కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే అదేనండి. ఆ మాత్రం చావలేకపోతే ఇంక రాజకీయాల్లోకి రావడం దేనికి? ఆ మాత్రం వ్యతిరేకత పెరిగే ప్రమాదం లేదా? ఏం పెరగదు. సామాన్య ప్రజల నుంచి ఎంత మద్దతు వస్తుందో అంత మద్దతు వస్తుంది. ఎందుకో చెప్తా మీకు. ఏంటంటే సామాన్యులు ఎప్పుడు ఏమనుకుంటారంటే మాకొక రూలు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక రూలు, మాకొక రూలు, రాజకీయ నాయకులకు ఒక రూలు అని అనుకుంటారు. ఇప్పుడు ఏమైంది? నాగార్జున లాంటి యాక్టర్దే కొట్టేశారు. అలాగే మల్లారెడ్డి గురించి మాట్లాడుతున్నారు ప్రతిరోజు, పల్లా రాజేశ్వర రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, ఓవైసీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఓవైసీ వాళ్ళకి సంబంధించినవి కొన్ని కూలగొట్టారు. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే కరెక్టే, రంగనాథ్ కొంచెం సెన్సిబుల్గా ఆలోచించారు. అలాగే పట్నం మహేందర్ రెడ్డిది పగలగొడతామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈయన ఉన్నారు కదా మున్సిపల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనే స్వచ్ఛందంగా మీరు కొలతలు వేసుకోండి, కావాలంటే కొత్త టేబుల్ కొనుక్కొచ్చి మీరు కొలత వేసుకోండి, కూల్చేయండి అని చెప్పాడు. జనవాడ ఫామ్ హౌస్ సంగతి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బల్కాపురా నాలా నుంచి మూసీ దగ్గర అక్కడి నుంచి స్టార్ట్, శంకరపల్లి అవతల నుంచి బుల్కాపురా నాలా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే అసలు ఆ నాలా పరిస్థితి ఏంటంటే ఆ నాలాలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి వర్షాలు వచ్చినప్పుడు. ఆ పైన కొండలు ఉంటాయి కదా, కొండల మీద ఆ నీళ్లు వచ్చేసేసి మన గండిపేట చెరువుకు వస్తాయి. ఈ గండిపేట చెరువుకు వచ్చే లోపు వీళ్ళు ఫామ్ హౌస్ కట్టారు, దాన్ని పూర్తి చేసి. అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు నీళ్లు రాకుండా చేస్తే, గండిపేటను చంపేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? పర్యావరణానికేగా నష్టం, ప్రకృతికేగా నష్టం. మీకేంటి, వాళ్ళు ఉంటారు రేపు పోతారు. పర్యావరణము ప్రకృతి నిలిచిపోయే ఆస్తులు, అవి నిలిచిపోయే వ్యవస్థలు. వాటిని మీరు విధ్వంసం చేస్తానంటే ఎట్లా? అందుకని చేసింది చాలా తప్పు. అది ఓవైసీ చేసిన తప్పే, మల్లారెడ్డి చేసిన తప్పే, రాజేశ్వర రెడ్డి చేసిన తప్పే, నాగార్జున చేసిన తప్పే. అయితే వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు సంస్థాగతంగా సంస్థల పేరుతోటి తప్పులు చేస్తున్నారు. వ్యక్తిగతమైన వ్యక్తులుగా చేసే పొరపాటు ఎక్కడ జరిగిందంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేశారు. అది వ్యక్తిగా వెళ్ళి అక్కడ చేసింది కాదు. ఎవడో ఒకళ్ళు లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నారు. అదే పరిస్థితి కూడా గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎఫ్టీఎల్లో ప్లాట్లు అమ్మి ఉంటే గనక, బఫర్ జోన్లో గనక ప్లాట్లు అమ్మి ఉంటే గనక, అవి సామాన్యులు కొనుక్కుంటే గనక వాటికి ఏం చేయాలి అంటే కాంపెన్సేషన్ ఆ కంపెనీల నుంచి ఇవ్వాలి అని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ స్టెప్ తీసుకుంది. అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఖచ్చితంగా. ఏంటి అంటే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం లేడు అనుకోండి, లేకపోతే ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఎందుకు ప్రభుత్వం ఇవ్వాలి? ఈ వ్యవస్థలన్నిటిని నడిపించింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఏదో ఒక పర్మిషన్ లేదు కట్టరు కదా. అయితే మున్సిపాలిటీ, లేదంటే జిహెచ్ఎంసీ, లేదంటే హెచ్ఎండిఏ, లేకుంటే విలేజ్ పంచాయతీ, ఆ పంచాయతీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖ, ఇన్ని శాఖల పర్మిషన్. అందరూ కలిస్తేనే ఒక మంచి పని అవుతుందండి. అందరూ కలిస్తేనే ఒక మొదలష్ట పని కూడా అవుతుంది. మంచి చేసినా అందరూ కలిసే చేస్తారు, చెడు చేసినా అందరూ కలిసే చేస్తారు. కానీ కాదు మేడం, ఇప్పుడు కూల్చివేసుకుంటా పోతే 50% హైదరాబాదే మిగులుతుంది, మొత్తం కూల్చేయాల్సిందే అని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు కూడా మాట. ఎందుకంటే ఒకప్పుడు ఆయన చిన్నతనంలో ఎల్లారెడ్డిగూడలో చెరువు ఉండేది, అమీర్పేటలో సారథి స్టూడియో వెనకాల కూడా చెరువు ఉండేది. అసలు ఇప్పుడు చెరువులే లేవు, అసలు కనపడకుండా పోయి. అవునండి, ఇప్పుడు కనుమరుగైపోయిన మొత్తంగా అయిపోయిన చెరువుల సంగతి పక్కన పెట్టండి. అయిపోయిన దాని గురించి మాట్లాడి వాడెవడో అప్పుడెప్పుడో హత్యలు చేశాడు కాబట్టి ఇప్పుడు హత్యలను కూడా సమర్థిద్దామంటాం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటి, ఉనికిలో ఉన్న చెరువుల్ని కాపాడుకోవటం ఎట్లా, ఉన్న వాటినైనా కాపాడుకోవడం ఎట్లా. ఒకప్పుడు 400 చెరువులు ఉండేవి మన హైదరాబాద్ చుట్టుపక్కల, అంటే పక్కన జిల్లాలతో కూడా కలిపి. మేడ్చలు, షామీర్పేట, కుత్బుల్లాపూరు, ఇటు వస్తే నార్సింగు, ఇంకా కొంచెం శంకరపల్లి దాకా వెళ్ళి ఈ చుట్టూ శంషాబాద్ వరకు వెళితే మనకి చెరువులు ఉండేవి. మరి ఈ చెరువులన్నీ ఎందుకు చిక్కిపోయినాయి? ఎవరి వల్ల చిక్కిపోయినాయి? ఎవరి వల్ల మురికి కోపాల్లాగా తయారైనవి అనేది చూసుకుంటే దీనిలో రాజకీయ నాయకుల పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్లు, ఆ గవర్నమెంట్ పోయినా ఈ గవర్నమెంట్ వచ్చినా సరిదిద్దుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కామన్ మ్యాను వాడు తినక కష్టాలు పడి ఓ చిన్న ప్లాటో ఓ చిన్న అపార్ట్మెంటో కొనుక్కున్న వాడికి ఏం చెయ్యాలి అంటే ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఇప్పుడు సామాన్యుడికి వాస్తవానికి సొంత ఇంటి కల డ్రీమ్, అది కొనటమే ఒక గగనం.
వాడు ఏదో రూపాయి పోగు చేసి కొనుక్కొని ఏదో ప్లాటో ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఇంకా 10-15 ఏళ్ళ పాటు బ్యాంకు లోన్లు ఉంటాయి. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అదేనండి, అది గవర్నమెంట్ ఆదుకోవాలి ఖచ్చితంగా. అవి పడగొట్టేయటమే, దానిలో రాజీ లేదు. ఇప్పుడు ఒక 100 చెరువులు ఉన్నాయండి వాళ్ళ అనుకుందాం ఎగ్జాంపుల్. 100 చెరువుల్లో చెరువు పక్కన ఎన్ని అపార్ట్మెంట్లు వస్తాయి? ప్రతి చెరువుకి ఒక 4 వచ్చినాయి అనుకుందాం. ఆ అపార్ట్మెంట్లు కూలగొడితే వాళ్ళకి ఇంకొక చోట ఎక్కడ అకామిడేట్ చేయలేనంత చిన్న పరిస్థితిలో ఉందా హైదరాబాదు? కానీ అది కదిలి అసలు చాలా వరకు ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఫార్మా ఇండస్ట్రీస్ కో ఇట్లాంటి ఇండస్ట్రీస్ తీసుకుంటేనే అలొకేషన్స్ ఇన్ని సమస్యలు ల్యాండ్ కి సంబంధించి కాదండి. అంత త్వరగా అయ్యే ప్రాసెస్ ఇప్పుడు తెలిసి జరిగినా తెలియక జరిగినా ప్రకృతికి నష్టం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాల్సింది ప్రకృతి గురించి. సో ప్రకృతి విధ్వంసమైంది, ప్రకృతి పేరు చెప్పి ఇవాళ చేశారు కాబట్టి కూలగొడతా ఉంటాం, సమన్ చేసుకుని చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేవలం ఆయన పేరు కోసమే ఇవాళ కూల్చుకుంటూ ముందుకెళ్తున్నాడా? అసలు కాదండి, ఆయన తీసుకున్నటువంటి మూసీ ప్రాజెక్ట్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. మూసీ ఆక్రమణలన్నింటి కూడా తొలగించాల్సిందే. అసలు కాదండి, నేను అందుకే పులి మీద స్వారీ అన్నది అందుకే. ఆయన తలకెత్తుకున్నాడు. ఎందుకంటే 4 కాలాల పాటు రాజకీయాల్లో ఉండటం కోసం తలెత్తుకున్నాడా, ప్రతిష్ట కోసం తలకెత్తుకున్నాడా, పేరు కోసం తలకెత్తుకున్నాడా అనేది ఇక్కడ సమస్య కాదు. రాజకీయ శత్రువులు పెరిగే అవకాశం లేదు. పెరగనివ్వండి, ప్రజలు ఉంటారు కదా ఆయన వెనకమాల. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు చూడండి, మీరు మొన్న ఓట్లు ఎలా వేశారు కాంగ్రెస్కి? బాగా కాంగ్రెస్ నమ్మేసేసేసారంటారా? కేసీఆర్ కంటే బాగానే ఉంటారు అనే ఒక నమ్మకం. అంటే 10 ఏళ్లలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి మరి అది వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా కాంగ్రెస్కి? పైగా చేసే తప్పు అయితే మనం మాట్లాడిన అర్థం ఉంది, మనకి క్లారిటీగా కనపడుతుంది. నేను నా కళ్ళతో చూశానండి చెరువుల్ని. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను కూడా ఇప్పుడు దుర్గం చెరువు ఉందండి. దుర్గం చెరువు చుట్టూ గోడలు కట్టింది ఎవరు? అవును, దుర్గం చెరువు గురించి ఓవైసీ ఏకంగా నెక్లెస్ రోడ్డు కూల్చాలంటాడు. జలవిహార్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమండి, అవన్నీ సొంత ఆస్తుల వీళ్ళకిలాగా ఏం మాట్లాడుతున్నారు? తలాతోక ఉండే మాట్లాడుతున్నారా? అసలు జ్ఞానం ఉందా? వీళ్ళు చదువుకున్న వాళ్ళేనా? ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ఇప్పుడు మీ కాలేజీల లాభాలు ఎవరు తింటున్నారు? మల్లారెడ్డి కాలేజీలో లాభాలు ఆస్తులు ఎవరికి వెళ్తాయి? లేదు, అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినవి ఎవరికి వెళ్తాయి? పల్లా రాజేశ్వర రెడ్డి ఆస్తులు పెరుగుతున్నాయి, మల్లారెడ్డి ఆస్తులు పెరుగుతున్నాయి. వీళ్ళు ఎప్పుడన్నా సక్సెస్ స్టోరీలు చెప్పుకున్నప్పుడు మల్లారెడ్డి ఏం చెప్తున్నాడండి? పాలమ్మినా పెరుగమ్మినా అన్నీ చెప్తున్నాడు కదా. అమ్మి ఇప్పుడు ఎంత చెప్పాలిగా. ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పాడండి ఆయన. మగోన్ని నాకు ఇంత పొలం ఉంది, నాకు ఆ నంబర్ గుర్తు రావట్లేదు కానీ ఇంత పొలం ఉందండి. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీకు పొలం? కాలేజీల మీద సంపాదించేగా కొన్నావు నువ్వు. కాలేజీ మీద వచ్చిన డబ్బులతోటే పొలాలు కొన్నావు. ఆ పొలాలు రేట్లు పెరిగినాయి. ఆ రేట్లు పెరిగిన తర్వాత మరి నువ్వు ఇంకా ఆస్తిపరుడు అయ్యావు కానీ దేశానికి ఏమన్నా ఇచ్చావా? ఒక పేద విద్యార్థికి ఏమన్నా నువ్వు చదువు చెప్తున్నావా? అసలు రూల్స్ ప్రకారం ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 20% ఇవ్వాలి. ఉచిత నిర్బంధ విద్యా విధానం ప్రకారం 20% ఇవ్వాలి. మీరు ఇస్తున్నారా? మీ హాస్పిటల్స్ లో పేదలకు వైద్యం చేస్తున్నారా? ఈ ముగ్గురు మహానుభావులు. ఇప్పుడు బుద్ధ భవన్ ఉందంటే ఎవరికి ఉపయోగపడుతుంది బుద్ధ భవనం? ఇంక్లూడింగ్ హైడ్రా ఉన్నటువంటి ఆఫీస్ బుద్ధ భవన్ కూడా ఇవాళ బఫర్ జోన్ లో ఉందనే చర్చ జరుగుతోంది. అవునండి, నేను అదే చెప్తున్నా. అది ఏమన్నా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుందా దాని మీద వచ్చే లాభాలు? అక్కడ ఒకటి ఫిక్స్ చేసి రోడ్డు వేశారు కాబట్టి రోడ్డు యువతలు ఉంది హైడ్రా బిల్డింగ్ బుద్ధ భవనం. ఇప్పుడు నక్లెస్ రోడ్డుది ఫిక్స్ అయిపోయింది కదండి. ఫిక్స్ అయిపోయి చుట్టూ రోడ్డు వేసిన తర్వాత ఇంకేం మాట్లాడతారు మీరు? ఎలా మాట్లాడగలుగుతారు మీరు? ఇప్పుడు నేను దుర్గం చెరువు దగ్గరికే వస్తా. అసలు ఇక్కడే ఆసక్తికరమైన సంభాషణ అంతా జరుగుతుంది. వాళ్ళ చర్చ అంతా దుర్గం చెరువు మీదే జరుగుతుంది. అసలు దుర్గం చెరువుకి ఇంతకు ముందు కట్టలు లేవు. ఇప్పుడు కట్టలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఎవరి హయాంలో వచ్చినాయి? చుట్టూ కాంక్రీట్ గోడలు ఎందుకు వచ్చినాయి చెరువుకి? ప్రతి చెరువుకి కాంక్రీట్ గోడలు ఎందుకు వస్తున్నాయి? మీరే ఫిక్స్ చేశారు. మీరే నీళ్లు కూడా లోపలికి ఇంకకుండా నెక్టార్ గార్డెన్స్ లాంటి దాన్ని
రక్షించటం కోసం నెక్టార్ గార్డెన్స్ గోడను ఆనుకుని కట్టను ఫిక్స్ చేసేసి గోడలు కట్టేశారు బ్యూటిఫికేషన్ పేరుతోటి. వాటిని ఒక పర్యాటక ప్రాంతాలుగా చేసేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? FTLలోనే రేవంత్ రెడ్డి బ్రదర్ ఇల్లు ఉంది కదా, అసలు FTL ఎందుకు ఫిక్స్ చేయాలి? 10 ఏళ్ళు మీకేం 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? మీరు ఆ రోజే FTL ఫిక్స్ చేసి ఇదంతా FTLలో ఉంది మొత్తం వెళ్ళిపోండి అని ఎందుకు అనలేదు ఆ రోజు నువ్వెందుకు తీసుకోలే ఈ ప్రోగ్రాము? ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో చేసేస్తున్నాడు, కక్ష సాధిస్తున్నాడు, వాళ్ళది కూల్చే దమ్ముందా వీళ్ళది కూల్చే దమ్ముందా? మరి వాళ్ళందరూ కట్టుకుంటే నువ్వేం గాడిదలు కాసావా? ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చాడు మంచి పని చేయటానికి, చేయనియాలి. అంతేగాని నేను చెయ్యింది ఇంకోటి చేస్తాడా? ఇది మానసిక జబ్బులు ఉన్నోళ్లే మాట్లాడతారు ఇట్లాంటి. గూగుల్ మ్యాప్లో డ్రోన్ షాట్లు తీసి ఇక్కడే ఇల్లు ఉంది, ఇది బఫర్ జోన్ అని మ్యాప్లు పెట్టి మరి చాలా మంది మంత్రులవి, ఎమ్మెల్సీలవి, రేవంత్ సోదరులవి ఈ విధంగా బీఆర్ఎస్ ప్రజల్లోకి దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే నేను అంటున్నా. మరి 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? మీరు చేయొచ్చు కదా. అసలు దుర్గం చెరువుకి గోడలు ఎందుకు కట్టారు చెప్పండి? ఏ చెరువుకైనా మీరు గోడలు ఎందుకు కడుతున్నారు? ఇక్కడ మల్కం చెరువుకి గోడలు కట్టించారు అపర్ణ వాళ్ళ చేత. అపర్ణ వాళ్ళు చెరువుల్ని CSR ఫండ్స్ కింద దారదత్తం చేసిన వాసవి పరిస్థితి ఏంటి? దొంగలకు తాళాలు ఇస్తుందే మీరు, ఇచ్చిందే మీరు. ఇచ్చి వాళ్ళ మీ ఇష్టం మీకు కావాల్సినంత చేసుకోండి అని. ఇప్పుడు మల్కం చెరువు పరిస్థితి, మల్కం చెరువు అపర్ణ వాళ్ళ ల్యాండ్కి మల్కం చెరువుకి మధ్యలో రోడ్ లేదు, కేవలం కట్ట మాత్రమే ఉంది, చెరువు కట్ట ఉంది. ఆ చెరువు కట్టని పెద్దదాన్ని చేసేసి 100 ఫీట్ల రోడ్డు వేశారు అక్కడ. మళ్ళీ పైగా ఎవరి కళ్ళు పడకుండా ఉండటానికి, ఎవరు మాట్లాడుకోకుండా ఉండటానికి వాకింగ్ ట్రాక్లని పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చేయాలి మీరు చెరువుల దగ్గర? అసలు CSRకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కాజాగూడ పెద్ద చెరువుని ఎవరు మెగా టెక్నో పార్క్ అని చెరువు దిగువ భాగంలో, సిక్కం భూమి అది, చెరువు దిగువ భాగంలో ఎంతండి 34 ఫ్లోర్ల బిల్డింగు కట్టడం కోసం అక్కడ 3 ఎకరాలు అసలు ల్యాండు, 2 ఎకరాలు ఆక్రమించుకుని ఒక పెద్ద మనిషి, 5 ఎకరాలు వాళ్ళకి డెవలప్మెంట్కి ఇస్తే వాళ్ళు కట్టబోతుంటే ఈలోపు అందరికీ తెలిసి గగ్గోలు పెట్టడము, వాళ్ళ మీద IT వాళ్ళు దాడులు చేసేసరికి ఆ ప్రాజెక్టు వెనకబడిపోయింది. ఆ చెరువుని ఎంత నాశనం చేశారంటే పెద్ద చెరువుని. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళ డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని క్లియర్ చేసి కేటీఆర్ కేర్ హాస్పిటల్ నుంచి ఒక కొత్త రోడ్డు వచ్చింది DPS దగ్గరికి. ఆ రోడ్డు వేసిందే ఆ 25 ఎకరాల కోసం, అప్రోచ్ రోడ్డు. ఆ అప్రోచ్ రోడ్ చెరువు బఫర్ జోన్, చెరువు బఫర్ జోన్ అది. FTL బఫర్ జోన్ మొత్తం ఆక్రమించేసేసి గోడ వేశారు. పోనీ ప్రజోపయోగానిక ఇది? నువ్వు లింక్ రోడ్లు కలిపింది ఎందుక? ఇవన్నీ ఎందుకు చేసినట్టు? మీరు చేసింది ఎట్లాంటి మురికి పనులు కాబట్టే ఇవాళ మీరు నోరు మెదపలేకపోతున్నారు. అందుకే ప్రజలు మిమ్మల్ని ఓడి. ఓవైసీ కాలేజ్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇదే గండిపేటలో గతంలో స్థాపించబడినటువంటి NTR ట్రస్ట్ ను కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలను కూడా బఫర్ జోన్ లోనే ఉన్నాయనే వాదన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రతిరోజు పెడుతూనే ఉన్నారు. కాదండి, కూల్చాలి అని ఉంటే కూల్చటమే కదా, వాళ్ళకి కూడా ఓవైసీ వాళ్ళకి ఇచ్చినట్టు ఛాన్స్ ఇవ్వడమే కదా. ఇప్పుడు ఆ ల్యాండ్ మొత్తం బఫర్ జోన్లో ఉండదండి, ఏ ల్యాండ్ మొత్తం బఫర్ జోన్లో ఉండదు. బఫర్ జోన్ ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఇప్పుడు 25 ఎకరాల లోపు చెరువు అనుకోండి, 10 మీటర్లే. అదే 25 ఎకరాలు అనుకోండి 30 మీటర్లు, దానికన్నా అబోవ్ ఉంటే 100 మీటర్లు. ఇప్పుడు గండిపేట చాలా పెద్ద చెరువు కాబట్టి 100 మీటర్లు ఇస్తారు ఖచ్చితంగా, అందులో ఏమీ లేదు, ఎక్కువ ఆశ్చర్యం లేదు. అయితే దాన్ని కూడా కోల్చండి, ఎవరొద్దంటారు? ఇప్పుడు ఓవైసీ గండిపేట 111 జీవో పరిధిలో ఉంటుంది కదా, అక్కడ క్రయ విక్రయాలు వీటన్నిటికి కూడా కొంత ఆ రూల్స్ ప్రకారం లేదు కదా. అంటే 111 జీవోలో ఏమి ఇచ్చారంటే విద్యా సంస్థలు పెట్టుకోవచ్చు, నాన్ కమర్షియల్ యాక్టివిటీ చేయొచ్చు అని చెప్పారు. హాస్పిటల్స్, అందుకే భాస్కర్ మెడికల్ కాలేజ్ అక్కడే ఉంది, చాలా మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా ఉన్న రూల్ ఏంటంటే, ఏమైనా ఇప్పుడు ఇట్లా బొల్కాపుర నాలా ఉందనుకోండి, ఇట్లా నాలాలను ఆక్రమించమని వాళ్ళకి చెప్పలా. నాలాలు ఉండేది ఎందుకు అంటే వర్షం నీరు చెరువుల్లోకి రావటం కోసం, ఎక్కడ మీరు అబ్స్టికల్స్ పెట్టకోకుండా రావాలి అనేది ఉద్దేశం. మరి
ఏది ఏమైనా అందరికీ ఒకే రూల్ ప్రకారం చేయాలని కోరుకుందాము. అలా చేస్తారని మనం నమ్ముదాము. ఏదైనా ఆశావహ దృక్పథం ఉంటుంది, తప్పులేదు కదా. మరి 10 ఏళ్ల పాటు మీరేదో చేసేస్తారని మీ మీద కూడా ఆశ పెట్టుకున్నారు కదా జనాలు. మీరు చేయలేదు కాబట్టే కదా ఇలా వచ్చింది. కానీ ఇవాళ వీళ్ళు పెద్ద ఎత్తున మంత్రులకు సంబంధించి ఫామ్ హౌస్లు ఉన్నాయని, ఇల్లులు ఉన్నాయని ఆరోపణలు చేయడం, వాళ్ళేమో కొత్త టేబుల్ తెచ్చుకోండి, కొలు తీసుకోండి, మాకు లేదు, మావంతా రూల్స్ ప్రకారం ఉన్నాయని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోవడం, దమ్ముందని వీళ్ళు అడగటం. అంటే ఇప్పుడు నిజంగా దాన్ని ఎవరు సాల్వ్ చేయాలి? అంటే ఇవాళ ఉందా లేదా, ఎవరు నిర్ధారించాలి? ఇప్పుడు ప్రతిదానికి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయండి. ఎవరు అబద్ధం చెప్పినా అదేదో సినిమాలో అలీ అన్నట్లు మిషన్ బ్రహ్మానందం అంటాడు కదా, ఇది మిషన్ అబద్ధం ఆడదని. అట్లా గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా. మ్యాప్స్ అయితే అబద్ధాలు చెప్పవు, గూగుల్ అయితే అబద్ధం చెప్పదు కదా. గతంలో ఉన్నటువంటి మ్యాప్లు కూడా మనం అప్పటికిప్పటికి ఎంత ఆకపోయిందో కూడా తెలిసిపోద్ది కదా. దాని ప్రకారం ఇప్పుడు విద్యా సంస్థలు ఉన్నాయనుకోండి, వాటిని వేరే చోటకి అకామిడేట్ చేసుకోమంటాం, వాటిని తీసేయటం. ఇది ఒక్కసారి జరిగింది అంటే కనుక ఇది ఈ సృష్టి ఉన్నంతకాలం ఉండిపోద్ది. కానీ చివరిగా అంటే ప్రభుత్వ అధికారుల్ని ఫర్దర్గా ఇచ్చే పర్మిషన్ల మీద బాధ్యతలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యథేచ్ఛగా లంచగొండెల్లాగా మారిపోయి డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేసి అపార్ట్మెంట్లకి అనాథరైజ్ ఫ్లోర్లు వేసేసి దాని మీద మళ్ళీ బీఆర్ఎస్ పేరుతో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ పేరుతో డబ్బులు వసూలు చేసుకోవటం, అంటే ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారలేదంటారు ఇదంతా కూడా? మారిని. ఇప్పుడు ఒకటే, వేరే విషయాలు వేరు. ఒక బిల్డింగ్ 5 ఫ్లోర్లు బదులు 6 ఫ్లోర్లు వేశారు అన్నది కూడా తప్పే. కానీ చెరువుల దగ్గర 111 దగ్గర మరి కాస్త కఠినంగా ఉండాలి. ఇప్పుడు అక్కడ జరిగే అతిక్రమణల కంటే కూడా ఇక్కడ జరిగే అతిక్రమణల వల్ల ప్రకృతి నష్టపోతుంది. ఇప్పుడు 4 అంతస్తుల బదులు 5వ అంతస్తు వేసినంత మాత్రాన ప్రకృతికి వచ్చే ఇబ్బంది లేదు. కానీ ఒక చెరువు పక్కన ఎల్ఆర్ఎస్ కూడా అంతే. ఎల్ఆర్ఎస్ వల్ల కూడా నష్టం ఏమి లేదండి. ఏంటి అంటే ఇప్పుడు పంచాయతీ వాళ్ళు ఎప్పుడో లేఅవుట్ వేశారు, ఆ లేఅవుట్ని రెగ్యులరైజ్ చేయమని చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు పంచాయతీ లేఅవుట్కి హెచ్ఎండిఏ లేఅవుట్కి హుడా లేఅవుట్కి రేటు వేరియేషన్ ఉంటుంది. ఆ రేటు వేరియేషన్ గవర్నమెంట్ కట్టమంటున్నారు. తప్పేముంది దానికి? అదేం పెద్ద తప్పని నేను అనట్లేదు. కాకపోతే మీ ఆస్తి విలువ పెరుగుతుంది, కస్టమర్కి కూడా ఒక భరోసా ఉంటుంది. ఇది నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయనే భరోసా ఉందనుకోండి కస్టమర్కి, అంటే కొనుగోలుదారికి. గతంలో ఎల్ఆర్ఎస్ లేదని కూలగొట్టే సందర్భాలు కూడా ఉంది. అందుకే మరి ఎల్ఆర్ఎస్ చేసుకోవాలి కదా, ఎవరు చేసుకోవద్దన్నారు? మరి స్కీమ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వం ఉంది రాగానే ఇప్పుడు రైతు రుణమాఫీ అని, రైతు భరోసా డబ్బులు కావాలి ప్రభుత్వానికి. అప్పుల్లో కేసీఆర్ నెట్టేసాడు వాస్తవానికి రాష్ట్రాన్ని. ఇలా ఎల్ఆర్ఎస్ అనేది ఒక ఆదాయ వనరుగా అయిపోయింది. ఇవాళ 25 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మటి దుకాణం తెరిచింది ప్రభుత్వం. 10 రోజుల్లో హెల్ప్ సెంటర్లు పెట్టారు మొత్తం మున్సిపాలిటీల్లో. డబ్బులు కట్టాలంటున్నారు, ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఎందుకు లేవు? ఇప్పుడు ఒకటండి నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రజల్ని ముక్కుపిండి వదిలేసి మళ్ళీ ప్రజలకు ఇయటమే కదా అని చెబుతున్నా. నేను అనేది అది కాదు. ఇప్పుడు వన్స్ రెగ్యులరైజ్ అయింది అంటే ల్యాండ్, దాని విలువ పెరుగుతుందా పెరగదా? ఇప్పుడు మీరు హుడా లేఅవుట్లో 200 గజాలు కొనుక్కోవడానికి, పంచాయతీ లేఅవుట్లో 200 కొనుక్కోవడానికి రేటు వేరియేషన్ ఉందా లేదా? నేను దాన్ని తప్పుపట్టట్లా కాదండి. మీకు ప్రభుత్వం సంబంధించి అన్ని పర్మిషన్లు ఉండాల్సిందే, రెగ్యులరైజ్ కావాల్సిందే. కాదు నేను కస్టమర్ తరఫునే మాట్లాడుతున్నాను. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయం కూడా చేస్తారు కదా. ఇప్పుడు అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ కాదండి, బీఆర్ఎస్ ఏం చేస్తారని అంటున్నారు కదా. బీఆర్ఎస్ రాజకీయం చేస్తే దానంత దివాళా కోరుతాను ఇంకోటి లేదు. అసలు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ వీళ్ళు తీసుకున్నారుగా, మరి ఆ రోజేమి వీళ్ళకి జ్ఞానోదయంగా ఇదే రాజకీయం అంటే, మరి సిగ్గులేని రాజకీయం అంటే ఇదే. మరి సిగ్గు తప్పిన రాజకీయం అంటారు దీన్ని. రాజకీయం కోసం రాజకీయం చేయడం చాలా తప్పు. ఎవరు చేసినా తప్పు. అందుకే ఇప్పుడు మేము ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. అదే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇలా మాట్లాడలేను, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా మాట్లాడలేను. మనకి ఏదైనా సరే వారసత్వ కట్టడాలని రక్షించుకోవాలా, చెరువులను రక్షించుకోవాలా, కొండలను రక్షించుకోవాలా, పర్యావరణాన్ని రక్షించుకోవాలా. తెలంగాణ మొత్తాన్ని హైడ్రా విస్తరించాలన్న ఒక డిమాండ్ కూడా ఉంది. అది విస్తరించాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. చేస్తే మంచిదే కదా. వరంగల్ లాంటి చోట్ల కూడా వరదలు వస్తుంది. ఇప్పుడు భూగర్భ జలాలు మనకి కావాలి. రాబోయే రోజుల్లో డబ్బుల కోసం యుద్ధాలు జరగవు, నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి. అలాంటప్పుడు నీరుని మనం ఎందుకు జాగ్రత్త చేసుకోకూడదు? ప్రకృతి వనరు కదా, మనం ఎందుకు ప్రకృతిని చంపుకోవాలి? ప్రకృతిని మనం చంపితే ప్రకృతి మనం చంపుతుంది. వైనాడుని చూస్తే అర్థం కావట్లేదా? రేవంత్ రెడ్డి అంటాడు వైనాడు కానీ లేకుంటే కేరళ, బెంగళూరు, చెన్నై వరదలు చూస్తున్నాం కదా, సో భగవద్గీత స్ఫూర్తిగానే నేను కూలుస్తున్నాను అంటున్నాడు.
ఇప్పుడు అది తప్పుదారి పట్టనంత వరకు మనం అందరం సహకరిద్దాం. దాని వెనకాల ఉద్దేశం వేరుగా వెళ్ళి కక్ష సాధింపులకు వెళ్తే ఇప్పుడు ఎన్ని రోజులు చేయగలుగుతారండి కక్ష సాధింపులు? ఇప్పుడు నేనేమంటాను, టీఆర్ఎస్ వాళ్ళయే పగలగొట్టారు, పట్నం మహేందర్ రెడ్డిది పగలగొట్టలేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది పగలగొట్టలేదు, లేదు అంటే సుఖేందర్ రెడ్డిది పగలగొట్టలేదు, ఒకవేళ రేవంత్ రెడ్డికే ఫామ్ హౌస్ ఉంటే పగలగొట్టలేదు అనుకుందాం. ఈ నలుగురు విషయము బాహ్య ప్రపంచానికి తెలియకోకుండా ఎన్ని రోజులు దాచిపెడతారు వాళ్ళు? ఎన్ని రోజులు దాచిపెట్టగలరు? ఇదేమి ఒక శతాబ్దం తర్వాత చేస్తాను మావి మీవైతే ఇప్పుడు ముందు వరుసలో ఓచకోత చేస్తాను అంటే తప్పు. కానీ లేదు, మాజీ మంత్రి పల్లవరాజు కూడా కూలగొట్టారు కదా మరి. అందుకని మనము ఆశతో ఉందామండి. కాకపోతే ఈ ఆశ కాస్త దురాశ అవ్వకపోతే చాలు. దురాశ అవ్వద్దు, ఏంటంటే కీడించి మేలించాలి కదా అని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నాం కదండి, మాట్లాడతాం కదా, రేపు మనం వదిలిపెడతామా? సో కూల్చకుండా వదిలిపెడితే మనం వదిలిపెట్టాం కదా, పడతాం కదా. అది. థ్యాంక్ యూ కృష్ణకుమార్. సో ఇది హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా హైడ్రా ఉండాల్సిందే, కూల్చివేతలు జరగాల్సిందే, ఎవరున్నా ఖచ్చితంగా రేవంత్ అనుకున్నట్టుగా కూల్చాల్సిందే అనేది ఒక మంచి సదుద్దేశంతో ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా ప్రకృతిని విధ్వంసం చేశారు, గత 10 ఏళ్లుగా చెరబట్టారు, ఖచ్చితంగా బంధ విముక్తులు కావాల్సిందే అన్నది కృష్ణకుమార్ గారి యొక్క అభిప్రాయం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ టైం.